దానివల్ల ఉపయోగం లేదంటే మునిగిపోయేది, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంత జాగ్రత్తగా ఉండేది. అందుకే వివేకానందుడు ఒక మాట అంటాడు, ఇగ్నోరెన్స్ స్టార్టెడ్ విత్ ప్రింటింగ్, పావర్టీ స్టార్టెడ్ విత్ రూపీ. దరిద్రం ఎప్పుడు మొదలైందంటే రూపాయలు వచ్చిన తర్వాత. అన్నం బియ్యం, వీడి దగ్గర బియ్యం వాడి దగ్గర చింతపండు ఇచ్చి పుచ్చుకున్నప్పుడు దరిద్రం లేదు. ఎన్ని బియ్యం దాచేసుకుంటావు, ఎంత చింతపండు దాచేసుకుంటావు, ఒకరికొకటి ఇచ్చి పుచ్చుకోవడం వచ్చింది. రూపాయి వచ్చిన తర్వాత దరిద్రం వచ్చింది, దాచుకోవడం వచ్చింది. కాబట్టి ప్రింటింగ్ వచ్చిన తర్వాత అజ్ఞానం వచ్చింది. ఎవడి నోటికి వచ్చింది వాడు రాసి ప్రింట్ వేసి వదిలిపెట్టడం అలవాటైంది. కాబట్టి దానిలో ఒక మంచి ఉంది. మహాత్ముల పుస్తకాలు కూడా లభ్యమవుతున్నాయి. కాబట్టి అమ్మవారి కోనేటిలో వేసేవారు పుస్తకాన్ని. అలా అగస్త్య మహర్షి ద్రవిడ దేశంలో పాండ్యరాజుకు బహూకరించాడు శంఖపరకాన్ని. సరస్వతీ స్వరూపులైనటువంటి కవులుంటే దాని మీద కూర్చోవచ్చు, అది కూర్చోబెట్టుకుంటుంది. 10 మంది ఉంటే 10 మంది కూర్చునేంత పెరుగుతుంది, 20 మంది ఉంటే 20 మంది కూర్చునేంత పెరుగుతుంది. ఎవరు లేకపోతే ఎవరిని కూర్చోబెట్టుకున్నది. నీకు ఈ ఫలకాన్ని ఇస్తున్నాను, దీని మీద కూర్చోవడానికి అధికారం ఉన్న వాళ్ళు ఎంతమంది నీ రాజ్యంలో ఉంటారో అంతమంది సరస్వతీ స్వరూపులు ఉన్నారని గుర్తు. ఇప్పుడు ఆ శంఖపరకం మీద కూర్చునేవారు కొంతమంది. అది పరంపరాగతంగా పాండ్యరాజు వంశంలో పూజ చేస్తుండేవారు. ఒకనొకప్పుడు ఆ వంశంలో ఒక రాజు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన ఆస్థానంలో నక్కీరుడు అని ఒక కవి. ఆ నక్కీరుడు మహానుభావుడు, చాలా గొప్ప కవిత్వం చెప్తాడు. ఆయన కూడా ఫలకం మీద కూర్చునేవాడు. కానీ క్రమక్రమంగా ఏమైందంటే ఆయన అహంకారం అనకది కారణమైంది. అదే సమయంలో క్షామం వచ్చింది, లోకం అంతా కరువు వచ్చింది. కారణం ఏమి అంటే మీనరాశిలోకి శనీశ్వరుడు ప్రవేశించాడు. అలా ప్రవేశించకూడదు. అలా ప్రవేశించిన కారణం చేత కరువు వచ్చింది. కరువు వస్తే ఒక ఊళ్ళో శివాలయంలో ఒక అర్చకుడు ఉన్నాడు. అందరూ ఊళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. పాపం ఏదో తనకున్నదే కొద్దిగా శివుడికి నైవేద్యం పెట్టి పూజ చేసేవాడు. ఆయన అన్నాడు, రోజున శివుడి దగ్గరికి వెళ్ళి, ఆయన ఎప్పుడు శివలింగం అంటే అదో బొమ్మ అనుకోలేదు, పరమేశ్వరుడే అనుకున్నాడు. అనుకుని వెళ్ళి ఆయనతో చెప్పుకున్నాడు, శివ, ఇన్నాళ్ళు నిన్ను కష్టపడి పూజ చేశాను, కానీ కరువు వచ్చింది, ఎవరు లేరు, ఊళ్ళో వెళ్ళిపోయారు. ఇప్పుడు నీకు నైవేద్యం పెట్టడానికి కూడా ఏమీ లేదు, అభిషేకం చేయడానికి నీళ్లు కూడా లేవు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆ రాజుగారికో నియమం ఉండేది, ఎవరైనా మంచి కవిత్వం చెప్పిన వాడు ఉంటే వాడికి 1000 మాటలు బహుకరిస్తుండేవాడు. శివుడు అన్నాడు శివలింగంలోంచి, నువ్వు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోకు, నేను నీకు పద్యం రాసిస్తాను, ఆ పద్యం పట్టుకెళ్ళి రాజుగారి సభలో వినిపించు, రాజుగారు సంతోషించి నీకు మాడ ఇస్తాడు, అది పెట్టి నన్ను పూజ చేయి. శనీశ్వరుడు మీనరాశిలోంచి తొలగిపోతాడు కొంతకాలానికి, మళ్ళీ వర్షాలు పడతాయి, మళ్ళీ కరువు